ఒక గృహిణి రోజూ చపాతీలు చేస్తూ ఒకటి ఎక్కువ చేసి ఆకలి ఉన్న వాళ్ళ కోసం కిటికీలో పెట్టి ఉద్యోగం కోసం చాలా రోజుల క్రితం దూర ప్రాంతాలకు వెళ్ళిన కొడుకు కోసం ప్రార్థిస్తూ ఉండేది. రోజు ఒక గూనివాడు ఆ చపాతీ తీసుకెళ్లేవాడు. మీరు చేసిన పాపం మిమ్మల్ని దహిస్తుంది, మంచిని చేస్తుంది అంటూ ఉండేవాడు. ప్రతిరోజు ఆ గూనివాడు చపాతీ తీసుకెళ్లడం, ఈ మాటలు అనడం పరిపాటైపోయింది. వాడంటే ఆ గృహిణికి చిరాగ్గా ఉండేది. వాడిని భరించలేక వాడిని వదిలించుకోవడం కోసం ఒకరోజు ఆ చపాతీలో విషం కలిపింది. కానీ తప్పు చేస్తున్నాననే భయంతో ఆ చపాతీని పొయ్యిలో పడేసింది. మంచి చపాతీ చేసి కిటికీలో పెట్టింది. వాడు చపాతీ తీసుకుని, మీరు చేసే పాపం మిమ్మల్ని దహిస్తుంది, మీకు మంచిని కలిగిస్తుంది అంటూ వెళ్ళిపోయాడు. ఆ సాయంత్రం ఎవరో తలుపు తట్టారు. ఎదురుగా ఆశ్చర్యంగా కొడుకు, సన్నగా పీలగా చినిగిల బట్టలతో కళ్ళల్లో ప్రాణాలు పెట్టుకొని తల్లిని చూడగానే, అమ్మా ఇదొక అద్భుతం, మిమ్మల్ని చూస్తానని అనుకోలేదు, ఒక గూనివాడు కనిపిస్తే తినడానికి ఏమైనా ఉందా అని అడిగాను. అతను ఒక చపాతీ ఇచ్చి, రోజూ దీన్ని నేను తింటాను, ఈ రోజు నీకిస్తున్నాను అని అన్నాడు. ఆ తల్లి ఆ మాటలకు దిగ్భ్రాంతి చెందింది. ఆ రోజు విషం కలిపిన చపాతీని ఆ గూనివాడికి ఇచ్చుంటే నా కొడుకు చచ్చిపోయి ఉండేవాడేమో. ఇప్పుడు ఆ గూనివాడి మాటలు అర్థమయ్యాయి. నీవు చేసిన పాపం నిన్ను దహిస్తుంది, నీవు చేసిన మంచి నీకు మంచిని చేస్తుంది. మంచే చేయండి, మంచి చెయ్యడం మానకండి. ఎవరు మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా మంచి మాత్రమే చెయ్యండి. గుడ్ లక్.